వేయడురా వెనుకడుగు గతగన చరితల నడుగు వేయడురా వెనుకడుగు గతగన చరితల నడుగు ప్రజామేలు గోరుతాడు ప్రశ్నించే గొంతు కతడు పేదల గొంతుకు తోడై దండెత్తె చూడు పేదల గొంతుకు తోడై దండెత్తె చూడు ఇంటి పెద్ద తీరు మన కేసీఆర్ సారు గొంతెత్తి పిలుపునిస్తే ఊరూరు గదిలినారు రా గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా 70 ఏళ్ల శిఖరం ఎప్పుడిలా గర్జిస్తూ గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్. రాఘపురం గ్రామానికి చేసిన అభివృద్ధి ఏముంది? మనం ఇప్పటివరకు రాఘపురం గ్రామ పంచాయతీ భవనానికి స్థలం మన సొంత స్థలం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆపత్కాలంలో ఉన్న వాళ్ళకి మనం ఆర్థిక సహాయాలు అందించడం జరిగింది. అంటే యాక్సిడెంట్లు అయినా లేకుంటే వేరే విధంగా ఇబ్బంది పడ్డ వాళ్ళకి హాస్పిటల్లో మన వంతు సహాయము చేయడం జరిగింది. గవర్నమెంట్ తరంగం గురించి కూడా మనం ఇప్పించడం జరిగింది, అంటే మన ప్రోత్సాహంతో. ఇంకా ముందున్న టైంలో మనం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు అయినా లేకుంటే మోరీళ్ళు అయినా ఉన్న వాటితోటి ఇంకా నేను ముఖ్యంగా ఏంటంటే యూత్ ఉన్నాను. నా టీం కూడా 8 మంది సభ్యులలో 5గురికి యూత్ వాళ్ళకి ఇచ్చినాము. ఇప్పుడు వచ్చేది అనేది యూత్ అనేది ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయబోతుందో మేము చూపించాలనుకుంటున్నాము. ఈసారి మనకు అవకాశం ఇవ్వండి. గ్రామ అభివృద్ధిది ఓటేసే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఏ అవకాశాన్ని అన్ని విధాలుగా రావు, వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రోడ్లు ప్రధాన సమస్య, మన ఊరికి ప్రధాన సమస్య వచ్చేసి బస్సు సౌకర్యం లేదని చెప్పేసి ఇప్పుడు తిరుగుతున్న క్రమంలో చాలామంది ఆడపిల్లల తల్లులైనా లేకపోతే వృద్ధులైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బస్సు అనేది లేదు అసలు. ఇప్పుడు మా నాన్న కాలం నుంచి చూస్తున్నాం మనం. మా నాన్న వాళ్ళ నాన్న చెప్పిండు మన ఊరికి బస్సు వస్తుంది బిడ్డ అని, మా నాన్న చెప్పిండు మన ఊరికి బస్సు వస్తుంది బిడ్డ. ఇప్పుడు నేను చెప్తున్నా నా బిడ్డలకి మన ఊరికి బస్సు వస్తుంది బిడ్డ అని చెప్తున్నాం, కానీ ఆ బస్సు అనేది మన ఊరు ప్రజలు చూడలేకపోతున్నారు. ఈసారి నాకు అవకాశం వచ్చింది. ఆ బస్సు అనేది మన ఊరు రోడ్డు, ఇప్పుడు పర్లెల్ల రోడ్డు అయినా లేకపోతే ఇప్పుడు దుప్పెల్లి జన్నగొండ రోడ్ అయినా కంప్లీట్ చేసుకుంటే మన ఊరికి పొద్దు నుంచి సాయంత్రం వరకు 5 ట్రిప్పులు తెప్పించే బాధ్యత, ప్రధాన సమస్య తీర్చే బాధ్యత నాది. ఇది కూడా గెలిచిన సంవత్సరాల కాలంలో పాటు నేను పూర్తి చేస్తాను. ఇంకొకటి అంటే ఫిల్టర్ సమస్యలు ఉన్నాయి. ఆ ఫిల్టర్ సమస్యలను కూడా తీర్చే బాధ్యత నాది. ఎందుకంటే వృద్ధులు ఫిల్టర్ కాడికి పోయి నీళ్ళు తెచ్చుకోవాలనుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మనము ఒక కాలనీకి వైజ్గా అయినా లేకుంటే కాలనీకి వేరే కాలనీలకు 1-2 అయినా కూడా దాన్ని మనం క్లియర్ చేసుకుందాం. అది మీరు నాకు ధైర్యాన్ని ఇవ్వండి. మీరు ఉన్నారన్న ధైర్యంతో అడిగేస్తున్నాను, మీరున్న ధైర్యంతో నేను ముందుకెళ్తున్నాను. ఆ ధైర్యాన్ని గెలిపియండి, ఊరిని అభివృద్ధి చేయండి. నాది బాధ్యత. గుర్తుకే